మైసూర్ మహారాజు దర్బార్ హాలును మించిపోయేలా ఉంది మగధీరుడి పెళ్లి వేదిక. పెళ్లి మండపం ముందు 2000 మంది ఆహుతులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ముంబై నుంచి తెప్పించిన ప్రత్యేక లైటింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. వేదిక చుట్టూ 2 అంతస్తుల సెట్టింగ్ వేశారు. రాజుల కాలంలో వేడుకల్ని వీక్షించేలా ప్రత్యేక సెట్టింగ్ ఏర్పాటు చేశారు. 5 అడుగుల ఎత్తుతో నిర్మించిన వేదికపై జరిగే వివాహాన్ని అన్ని వైపుల నుంచి చూసేలా ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రాంగణానికి పక్కనే శివాలయం ఒకవైపు, మరోవైపు డైనింగ్ హాలు ఏర్పాటు చేశారు. డైనింగ్ హాలులో 1000 మంది ఒకేసారి భోజనం చేసే వసతులు ఉన్నాయి. హాలులో ఏర్పాటు చేసిన వెలుగులు పడి అంతా బంగారు వర్ణంతో మెరిసిపోతోంది. వివాహ వేడుక జరిగే ప్రధాన మండపం అంతా రాతితో నిర్మించిన సెట్టింగ్ వేశారు. దీని వెనుక పెద్ద రాతి గోడను నిర్మించారు. దానిపై బంగారు వర్ణం కాంతి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. ఈ చిత్రాలను ఎన్టీవీ ప్రేక్షకులకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. మైసూర్ మహారాజు దర్బార్ హాలును మించిపోయేలా ఉంది మగధీరుడి పెళ్లి వేదిక. పెళ్లి మండపం ముందు 2000 మంది ఆహుతులు కూర్చునేలా ఏర్పాటు చేశారు. ముంబై నుంచి తెప్పించిన ప్రత్యేక లైటింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. వేదిక చుట్టూ 2 అంతస్తుల సెట్టింగ్ వేశారు. రాజుల కాలంలో వేడుకల్ని వీక్షించేలా ప్రత్యేక సెట్టింగ్ ఏర్పాటు చేశారు. 5 అడుగుల ఎత్తుతో నిర్మించిన వేదికపై జరిగే వివాహాన్ని అన్ని వైపుల నుంచి చూసేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాన ప్రాంగణానికి పక్కనే శివాలయం ఒకవైపు, మరోవైపు డైనింగ్ హాలు ఏర్పాటు చేశారు. డైనింగ్ హాలులో 1000 మంది ఒకేసారి భోజనం చేసే వసతులు కనిపిస్తున్నాయి. హాలులో ఏర్పాటు చేసిన వెలుగులు పడి అంతా బంగారు వర్ణంతో మెరిసిపోతోంది. వివాహ వేడుక జరిగే ప్రధాన మండపం అంతా రాతితో నిర్మించిన సెట్టింగ్ వేశారు. దీని వెనుక పెద్ద రాతి గోడను కూడా నిర్మించారు. దానిపై బంగారు వర్ణం కాంతి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. ఈ చిత్రాలను ఎన్టీవీ ప్రేక్షకులకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. మైసూర్ మహారాజు దర్బార్ హాలుని మించిపోయేలా ఉంది మగధీరుడి పెళ్లి వేదిక. పెళ్లి మండపం ముందు 2000 మంది ఆహుతులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ముంబై నుంచి తెప్పించిన ప్రత్యేక లైటింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. వేదిక చుట్టూ 2 అంతస్తుల సెట్టింగ్ వేశారు. రాజుల కాలంలో వేడుకల్ని వీక్షించేలా ప్రత్యేక సెట్టింగ్ ఏర్పాటు చేశారు. 5 అడుగుల ఎత్తుతో నిర్మించిన వేదికపై జరిగే వివాహాన్ని అన్ని వైపుల నుంచి చూసేలా ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రాంగణానికి పక్కనే శివాలయం ఒకవైపు, మరోవైపు డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. డైనింగ్ హాలులో 1000 మంది ఒకేసారి భోజనం చేసే వసతులు ఉన్నాయి. హాలులో ఏర్పాటు చేసిన వెలుగులు పడి అంతా బంగారు వర్ణంతో మెరిసిపోతోంది. వివాహ వేడుక జరిగే ప్రధాన మండపం అంతా రాతితో నిర్మించిన సెట్టింగ్ వేశారు. దీని వెనుక పెద్ద రాతి గోడను కూడా నిర్మించారు. దానిపై బంగారు వర్ణం కాంతి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. ఈ చిత్రాలను ఎన్టీవీ ప్రేక్షకులకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.
న్యూస్ ఆన్లైన్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కృష్ణా తీరం విశేషాలు చూద్దాం. స్టే ట్యూన్.